ఎక్కువ ప్రజలకు దూరంగా అరణ్యంలో గడిపిన వాడు దావీదు. దేవుడు అతన్ని 15వ సంవత్సరం అభిషేకించాడు. కానీ అభిషేకించిన తర్వాత కూడా మరలా గొర్రెల వెనకలు తిరిగే పరిస్థితి అతనికి కలుగుతూ వచ్చింది. దాదాపుగా దేవుడు అతన్ని అభిషేకించిన సుమారుగా దావీదు 30వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా పరిపూర్ణమైన రాజు కావలేదైనా దావీదు జీవితంలో అనేకమైనటువంటి నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, దుఃఖం ఉంది. ఎవరిని ఉదయకాల సమయంలో కన్నీళ్ళు, దుఃఖము, నిందలు, అవమానంతో వచ్చిన వ్యక్తులారా, సాతాను చేత భయంకరమైన పరిస్థితులు నలకొట్టబడుతున్న వ్యక్తులున్నారా, ఈ రోజు దేవుడు నీ పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు. ఆయన నీ ఆత్మీయ జీవితంలో అద్భుతం జరగబోతూ ఉంది. దేవుడు నీతో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో, దేవుడు నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేస్తాడో అది దేవుడు నెరవేర్చబోతూ ఉండగా మన వర్తమానం పరిశుద్ధ ప్రమాణంతో మాట్లాడలేక చప్పట్లు కొడుతూ వస్తారు. ఆయన శరీరాన్ని కనపడుతూ వస్తారు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తే, ఆయన వాగ్దానం చేస్తే, ఆయన అభిషేకిస్తే, ఆయన ఎన్నుకుంటే ఎందుకు ఆలస్యం అవుతుంటది? ఎందుకు ఆయన ఆలస్యం చేస్తాడు, ఎందుకు ఆయన ఆగుతాడు అనిపిస్తే పరిశుద్ధ నాతో మాట్లాడుతున్నాడు. ఆయన కొన్నిసార్లు మనల్ని సిద్ధపరుస్తుంటాడు. ఆయన ఒకసారి పక్కన చూసి ఈజ్ ప్రిపేరింగ్ అని చెప్పండి. ఒకసారి పక్కన ఈజ్ ప్రిపేరింగ్ అని చెప్పండి. అన్న అద్భుతమైన ప్రసంగికులైన వర్తమానికి అభిషేకులైన ముందు మాట్లాడడం మాకు ఒక ఆశీర్వాదం. అయితే బలమైనటువంటి వ్యక్తుల మీద మాట్లాడుతున్నప్పుడు మీరు కొద్దిగా ఉద్యోగం ఉంటే నేను చెప్పింది చెప్తే నేను కొద్దిగా ఎదరికెళ్ళగలను. ఆల్రెడీ ఈ బలిపీఠ పండుతుందన్న. there is a fire on this altar. there is a fire on this altar. అందుకే ఈ అభిషేకమైన బలిపీఠ బట్టి ఒకసారి దగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. మొన్న రాత్రి ఒక ఊరి వాకింగ్ చెప్పడానికి చెక్కిపేట అవుతున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి బలిపీఠ వెళ్ళగానే నేను డ్రై అయిపోయాను. Everything went from me. All the fire has gone. నేను మరలా పుంజుకోవడానికి, ఆ పవర్ తీసుకోవడానికి సుమారుగా 40 minutes పెట్టినాను. కొన్ని బలిపీఠాల మీద వెళ్తున్నప్పుడు మేము అరిగిపోతాం, నేను కరిగిపోతాం, మేము చౌటికి బలహీనమైపోతాం. కానీ కొన్ని బలిపీఠాలకు వచ్చినప్పటికీ పరిస్థితులు మమ్మల్ని లేపెత్తడం ప్రారంభిస్తాం. ఆ లెక్కలో మమ్మల్ని ఎత్తుతున్నాయినా ఈ బలిపీఠం అలాంటిది. రమ్మని దేవుడికి స్తోత్రం ఒకసారి బలిపీఠ దగ్గరికి వచ్చానని చెప్పండి. ఒకసారి పట్టించిన బలిపీఠ దగ్గరికి వచ్చాను. మొత్తంతో సంఖ్య ఎదుగు వచ్చాను. దేవుడు సంచరిస్తున్న పరిస్థితుల మధ్య వచ్చేసాడు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? సందర్భాల్లో ఈ ప్రిపేర్స్ యు, ఆయనని సిద్ధపరుస్తుంటాడు. దేవుడు దావీదును అభిషేకించిన తర్వాత మళ్ళా అరణ్యాలకు వెళ్ళిపోతే ఒక ఎలుగుబంటి వచ్చింది దావీదు మీదకి. ఒక సింహం వచ్చింది. దేవుడు ఎలుగుబంటిని సింహాన్ని ఎందుకు పంపించాడంటే రేపు పొద్దున్న ఎలుగుబంటి కంటే సింహం కంటే బాధ్యులు దావీదు ఎదుర్కోబోతూ ఉన్నాడు. అది ప్రిపరేషన్. అది నమ్మడం దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక సమస్య, ఒక శోధన మీదకి వచ్చినప్పుడు బీ ప్రిపేర్. నీకు అర్థమైపోలే, ఒరే దేవుడు నా పక్షంగా ఏదో జరిగించుకోబోతున్నాడు, నా జీవితంలో ఏదో జరగబోతుంది, నా ఊహించిన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. అందుకే ఎలుగుబంటి లాంటి మనుషులు, అందుకే సింహం మీదకి వచ్చిన నీకు అర్థం అవ్వాలి. తన అన్నిని దావీదు ఎంతో ప్రేమించేవాడు, తన అన్నిని ప్రేమించేవాడు కాదు. I feel the glory of God. తన తండ్రి దావీదుని ప్రేమించేవాడు కాదు. సో మీరు అభిషేకించడానికి వస్తే అందరినీ తీసుకొచ్చాడు, కానీ 8వ వాడిని దావీదుని తీసుకుని రాలేదు. దావీదులో తప్పు లేదు. దావీదు ప్రేమ కలిగిన వాడు, దావీదు అద్భుతమైనటువంటి స్వరూపం కలిగిన వాడు, చాలా మంచివాడు. కానీ తన తండ్రి ప్రేమకు దూరం అవుతూ వచ్చాడు, తన అన్నిని ప్రేమకు దూరం అవుతూ వచ్చాడు. దట్ ఈస్ ప్రిపేరింగ్. దేవుడిని కొన్ని సందర్భాల్లో ప్రిపేర్ చేస్తాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరుగుతున్నది ఒకటి, నీ జీవితంలో అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. కానీ పర్వాలేదు, నమ్ముడు దేవుడికి స్తోత్రం చెప్పండి. సార్ కొన్ని సందర్భాలు దావీదు యుద్ధ భూములకు వచ్చినప్పుడు ఈ గొలియాతు అతనికి ఎదురయ్యాడు. మనం కొన్నిసార్లు అనుకున్నాం, ప్రభా నా బిగినింగ్ ఏంటి ప్రభు వెలిగించో, ఈ గొలియాతు పోరాటం ఏంటి ప్రభా, ఒక సామాన్యుడు పంపించుకుంటే నో ప్రాబ్లం. గొలియాతు నీ విషయంలో ఒక కీలకమైన వాడు. నమ్ముడు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి గొలియాతుని బట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకే జీవితంలో చాలా మంది గొలియాతులను చూస్తుంటాడు. ఆయన పరిచయంలో చాలా మంది గొలియాతులను చూస్తుంటాడు. ఈ రోజు గొలియాతును జయించే కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించను కాక. దేవుడు నాతో మాటలు చెప్పాడు, సంఘము పోరాటం కూడా వెళ్ళబోతుంది. ప్రతిరోజు యుద్ధం, మనుషులతో యుద్ధం, యుద్ధం, శరీర సంబంధ విషయాలతో యుద్ధం, టెక్నాలజీతో యుద్ధం, పరిస్థితులతో యుద్ధం, కొన్నిసార్లు క్రైస్తవ రూపంలో సాగుకుంటూ యుద్ధం. ఈ రోజుల్లో అనేక సందర్భాలు దేవుడి బిడ్డలు యుద్ధ భూమిలో ఉన్నారు, గొలియాతును ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుడిని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన. నమ్ముడు దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఒకసారి పక్కన చూసి నీకోసం నాకు తెలియదు చెప్పండి. నీకోసం నాకు తెలియదు. మీరు మాట్లాడుతున్నారు, నీకోసం నాకు తెలియదు. మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెయ్యి కాలికిస్తున్నాడు. హల్లెలూయా.
మనం స్టోరీస్ మాట్లాడటం దగ్గర లోక విషయాలు మాట్లాడలేదు, మనం న్యూస్ మనం వింటలేదు, మనం దేవుడి మాటలు మాట్లాడుకుంటాడుగా. దేవుడు ఆమె అంటాడు ఆయన. ఈ బిడ్డ విశ్వాసంతో మాట్లాడుతుంది, ఈ కుమార్తె జీవితంలో అద్భుతం జరుగుతుంది అంటాడు ఆయన. నీకోసం నాకు తెలియదు, నువ్వు ఇంకా కూర్చుంటావో, బాధపడుతుంటావో, ఏడుస్తూ ఉంటావో, దేవుడి తనని సిద్ధపరుస్తున్నాను నమ్ముచున్నాను నేను. ఈ రోగాన్ని సిద్ధపరచడానికి, ఈ వ్యాధులను సిద్ధపరచడానికి, ఈ బలహీనతలను సిద్ధపరచడానికి నేను యుద్ధిస్తామని యుద్ధం ఆడబోతూ ఉన్నా. నా పొజిషన్ దేవుడు మార్చబోతున్నా, నా స్థితి మార్చబోతున్నాడు. ఆయనను తిప్పడం ప్రారంభించాడు. ఈ రోజు దేవుడు నన్ను ఇక్కడ పంపిస్తుండగా పరిశుద్ధ నాతో మాటలు చెప్పాడు. ఆయన కొంతమంది జీవితాన్ని తిప్పబోతున్నాడు, టర్న్ చేయబోతున్నాడు. I feel the glory of God is turning you. You are able to turn. నువ్వు తిరగబోతూ ఉన్నావు. హల్లెలూయా. అందువల్ల దావీదు దేవుడు సిద్ధపరుస్తుండగా నా ప్రిపరేషన్ ఇస్ డన్, సిద్ధపడైపోయింది. ఇప్పుడు దావీదుకి తన తండ్రి పిలిచాడు, నారాయణరా ఇదిగో ఈ ఆహారం నీ అన్నిని పంపించుకున్నాడు. ఇప్పుడు దావీదు ఆహారంతో వస్తూ ఉండగా నాకు అనిపించింది, చిన్న చిన్న పనులు నెగ్లెక్ట్ చేయండి. ఈ మందిరంలో ఎంతమంది పరిచయం నాకు తెలియదు, ఎంతమంది కేవలం వచ్చి వెళ్ళిన వ్యక్తులు నాకు తెలియదు, ఎంతమంది రోజు కాలక్షేపంగా వచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తులు నాకు తెలియదు. కానీ ఈ మందిరంలో దేవుడు చిన్న చిన్న పనులు ఇస్తున్న ప్రతి ఒక్కరు నమ్మకం ఉండగలిగితే నీ జీవితంలో దేవుడు వాగ్దానం దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. మందిరం అంటేనే నమ్మకత్వం. నమ్మకం దేవుడికి స్తోత్రం చెప్పండి. మందిరం నమ్మక సావుకుడికి నమ్మకం ఉండడం అంటే ఒకటో కొన్ని రాష్ట్రపతిలో ఉండదు. ఇదిగో ఉపదేశకులు చాలా మంది ఉన్నారు, వేల మంది, 10,000 మంది ఉపదేశకులు. నీకు తండ్రి ఒకడే. ఒకసారి అందరూ కూడా నీ చేతి నా చాపి నా తండ్రి అని పిలవడం ఒకసారి సావుకుడిని. దేవుడికి స్తోత్రం చెప్పగలరు ఒకసారి. పరలోకంలో తండ్రి దేవుడు మనకి ఇచ్చిన తర్వాత, మనకు అనుగ్రహించబడిన తర్వాత, ఈ లోకంలో మన దేవుడిని తిప్పడానికి, ఆ తండ్రిని నడిపించడానికి సావుకుడి దేవుడు మనకి తండ్రిగా నిలిపాడు ఆయన. మా చర్చ్ ఒక స్త్రీ ఉంది, ఆమెకి 15 మంది తండ్రి, అంటే 15 సంఖ్యలు తిరుగుతుందంటే ఈరోజు దేవుడు వాళ్ళని ఇక్కడ స్థాపించుడు కాక, స్థిరపరచుడు కాక, తన తండ్రి పిలిచాడు దావిని. దావి కమాన్, ఈ క్యారేజ్కి అన్ని కప్పచెప్పడాలి. అన్ని అంటే ఓకే నన్ను అలాగే నేను చేస్తాను. తండ్రి ఏం చెప్తుంది, నువ్వు ఇప్పుడు ప్రేమించు, భోజనానికి పిలువు, మంచి పండుగ చేద్దాన్ని ఆహ్వానించు, అభిషేక పూర్తి చేద్దాం ఆహ్వానించు. కానీ నువ్వు కేవలం భోజనానికి ఉపయోగించుకుంటున్నావా, క్యారేజ్ వాడికి పిలుస్తావంటే ఆ క్యారేజ్ నీ జీవితానికి వలుపు. నమ్ముడు దేవుడిని స్తోత్రం చెప్పండి. ఊడ్చేదే నీ జీవితానికి వలుపు. హల్లెలూయా. ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తలపాలేసి నీ జీవితానికి వలుపు, కాళ్ళు నొక్కేదే నీ జీవితానికి వలుపు. కొన్ని సందర్భాలు దేవుడిని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. దావీదు గుడ్డిగా ఆ క్యారేజ్ పట్టుకొని అన్నల దగ్గరికి వస్తూ ఉండగా నా దేవుడు దావీదుకు ఒక ద్వారాన్ని తెరవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఒకసారి పక్కన చెప్పండి, ఓ మై ప్రామిస్ ఇస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అని చెప్పండి ఒకసారి. నా వాగ్దానం నెరవేర్చబడును కాక. దేవుడు ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు ఆయన. దావీదులా వస్తూ ఉండగా దావీదు వచ్చినప్పటికీ తన క్యారేజ్ తన అన్నల కోసం అప్పగించినప్పటికీ అక్కడ యుద్ధం జరుగుతుంది. ఫస్ట్ టైం డేవిడ్ ఇస్ లుకింగ్ సోల్జర్స్ ఫైటింగ్. ఫస్ట్ టైం దావీదు ఒక బలవంతుని చూస్తున్నాడు. ఈ బలవంతుడు ఎలా ఉన్నాడంటే వాడు ఒక్కడే